నమస్తే బీసీ న్యూస్కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. సామర్లకోట మండలం మాధవపట్నంలో 72 లక్షల వ్యయంతో నూతన బ్రిడ్జి ప్రారంభం. ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి కొల్సు పార్థసారథి. జగన్కు దమ్ముంటే వైసీపీలోని 5 కాపు నేతలతో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి. జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్. రైతులతోనే వ్యవసాయం దండగా అనిపించేలా కూటమి పాలన సాగుతుంది. వైసీపీ అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ధ్వజం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో సుమారు 72 లక్షల వ్యయంతో ఉపాధి హామీ నిధులతో చేపట్టిన జమునా నగర్ కాలనీ నూతన బ్రిడ్జి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నూతన బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబొత్తుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మా రామస్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 3 కోట్ల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన కార్యక్రమానికి సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ చినరాజప్ప గారికి, శాసన మండలి సభ్యులు రాజశేఖర్ గారికి, ఏఎంసీ చైర్మన్ బాబు గారికి, డీసీసీబీ చైర్మన్ బాబు గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు వెంకటరమణ గారికి, మిగతా సూర్యబాబు రాజు గారికి, మిగిలినటువంటి మండల పార్టీ నాయకులకి, ఇక్కడ స్థానిక నాయకులకి, 3 పార్టీల నాయకులకి, మీడియాకి, ప్రజలకి నా నమస్కారాలు. మన డీసీసీబీ చైర్మన్ గారు చెప్పారు, అభివృద్ధి ఎన్డీఏలో ఐక్యత చాలా ముఖ్యం. 2014-19లో చినరాజప్ప గారు చాలా అభివృద్ధి చేశారు. హోంమంత్రిగా ఆ రోజున నిధుల్ని నియోజకవర్గాన్ని చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఎందుకంటే నేను రాజప్ప గారు వరుసగా 3 సార్లు గెలిచాం. 12 సంవత్సరాలకి మేము కలిసి ఉన్నాం. ఆయన చేసిన అభివృద్ధిని మేము అందరం చేసాం, ఇంకా ఎక్కువగా చేశారు ఆయన. తర్వాత మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు వారిని గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోరుకున్నారు మొన్న 19లో. మా ప్రజలు కూడా నన్ను గెలిపించి కోరుకున్నారు, కానీ రాష్ట్రంలో అనుకోలే. ఆ రోజు గవర్నమెంట్ వస్తే ఈ బ్రిడ్జి అప్పుడు అయిపోయింది. అంటే కంటిన్యూస్గా గవర్నమెంట్ అవసరం అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. పనులు చేసుకుంటే వరుస క్రమంలో ఆ రోజు గెలిచిన తర్వాత చేసి వస్తాను మాట ఇచ్చుంటారు. గవర్నమెంట్ రాలేదు, ఆగిపోయింది. మళ్ళీ ఈరోజు మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, పూర్తి చేశారు. కాబట్టి మీ అందరికీ ఒకటే, రేపైనా కంటిన్యూస్ గవర్నమెంట్ అవసరం. ఈ 40 సంవత్సరాలైంది ఈ కాలనీ ఏర్పడి. ఈ కాలనీ ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు పడితే ఈ నిధులు తేవటని కూడా నరేగాలో నిధులు తీసుకొచ్చి చేశారు. అంటే వారి చిత్తశుద్ధికి మనం మనస్ఫూర్తిగా అభినందించుకుంటూ వారికి కూడా మా కాలనీ తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం. పోరాడిన వ్యక్తి మాతో అందరం కలిపి పోరాడాం. అందులో ప్రథమ వ్యక్తి నేనైతే స్పీకర్ అవుతాను అనుకున్నాను, మంత్రి అయ్యాడు. నేను స్పీకర్ చెప్పుకోవడం ఎందుకంటే మంత్రి రావడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తూ, ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఎవరైనా మంత్రిని మరి ఎమ్మెల్యే అడిగి మీరు రండి మన నియోజకవర్గం రండి ఓపెన్ చేస్తామని చెప్పారు. మన బాలవీరాంజనేయుడికి అదేం చెప్పలేదు. మీ ఇంటికి టీకి వస్తాను, మా ఇంటికి టీకి వస్తే నేను ఎందుకు కూడా అండి బోర్డు ఓపెనింగ్లు ఉన్నాయి, మీరు అవకాశం ఇవ్వాలి మాకు అని చెప్పి వేళ ఇక్కడ తెచ్చి 80 లక్షలతో వచ్చి బ్రిడ్జ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. 3 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి శాఖకు సంబంధించిన బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే అక్కడ మన ఈ ఊళ్ళో 1 కోటి రూపాయలతో రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా తీసుకున్నాం. మా యాక్టివేట్లో కూడా సబ్స్టేషన్ ఉంది, అది కూడా ఓపెన్ చేసి ఈ కార్యక్రమాన్ని అనుకున్నాడు. నేను ఎప్పుడు అడిగాను రావైపోమంటే చాలా అవకాశం మనం ఈ కాలనీ గురించి కూడా చెప్పాలండి. ఈ కాలనీ జమిని కాలనీ. జమిని పేరు వచ్చినట్టు జమిని గారు మా జిల్లాలో పార్లమెంట్ సభ్యులు, రాజమండ్రి పార్లమెంట్ పనిచేసినప్పుడు ఇక్కడ ఈ కాలనీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ చేసి ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పి కాలనీ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ కమ్యూనిటీ అంతా కూడా కలుగుతున్నాం. ఎట్టుపేజీలు ఉన్నారు, బోంజీలు ఉన్నారు, అలాగే మనకి
బుడబొక్కలు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు. ఇదందరూ కూడా మెయిన్ ఇక్కడ టూల్ బోర్డు అన్నట్టు కూడా అనుకోవడం మరి. వీళ్ళు వ్యాపారం ఏంటంటే సండే మార్కెట్ ఈ టౌన్లో పెద్దాపురం టౌన్లో మన పాత బట్టల వ్యాపారం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. మొత్తం ఇదంతా కూడా ఇక్కడ టౌన్ అంతా ఆదివారం అంతా కూడా మార్కెట్ అందరూ బాగానే సంపాదించి అందరూ బాగున్నారు, అన్నీ బాగున్నాయి. ఫెసిలిటీ చెప్పాలి మనవియాల రోడ్డు కానీ అన్నీ బాగా చేసాం. అంతే మంచి బాగుంది, మంచి తయారైంది. మనం కూడా కూర్చుని ఎప్పుడు కూడా చదువుకోవడం ఆర్థికంగా పెరగాలి, ఉన్న స్థితికి వెళ్ళాలి, బాగుండాలి. పిల్లలు బాగా చదివించారు, పిల్లలకి ఉద్యోగం ఇందులో పెట్టకుండా పిల్లలు ఉద్యోగం చేయాలి. అలాగే ఇక్కడ కూడా పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పర్యాటక రంగం అభివృద్ధి వంటి అంశాలపై కేబినెట్ ప్రధానంగా దృష్టి సారించింది. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. గతంలో జరిగిన అన్ని కేబినెట్ మీటింగ్ల కంటే కూడా ఎక్కువగా రాష్ట్రంలోకి పెట్టుబడుల వెలువ అంటే ప్రపంచం అంతా కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని చూస్తుంది, ప్రపంచం అంతా ఈ రాష్ట్ర నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పనితీరుని ఏ విధంగా విశ్లేషించుకుంటుంది అనే దానికి అద్దం పట్టే విధంగా ఈరోజు పెట్టుబడుల వెలువ వచ్చిందని చెప్పేసి మనం చేస్తున్నాను. 18/6/2026 జరిగిన ఎస్ఐబిబి సమావేశంలో అప్రూవ్ చేసిన 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు, వేలాది మంది యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా మరి చేసిన ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా మరి కేబినెట్ ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఒక లక్ష్యంతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్. అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడితే మళ్ళీ ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకి వెళ్ళి వారికి కావాల్సిన రా మెటీరియల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం రాకోకుండా మన రాష్ట్రంలోనే ఒక క్లస్టర్గా, ఉదాహరణకి ఒక ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉంది, టైర్స్, బ్యాటరీస్ అన్నీ కూడా తయారయ్యే విధంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతీ యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన అవకాశాలు, సహజ వనరులు ఉన్నాయి, కానీ వాటిని ఇప్పటి వరకు ఎవరు కూడా ఎక్స్ప్లాయిట్ చేయలేదు. మనం గనక ఆ రేర్ ఎర్త్ని మెటల్స్ని మనం గనక ఎక్స్ప్లాయిట్ చేసినట్లయితే మన రాష్ట్రం, తద్వారా మన దేశం చైనాతో పోటీపడి కొన్ని రంగాల్లో చైనాను కూడా అధిగమించే అవకాశాలు కూడా మనకి ఆ సహజ వనరులను కనుక వినియోగించుకున్నట్లయితే సక్రమంగా మరి చైనా కంటే కూడా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈరోజు ఏదైతే ఇన్సెంటివ్స్ లేకపోతే ల్యాండ్స్ ఏదైతే ఇస్తున్నారో ఆ ల్యాండ్స్ ఇచ్చే దాంట్లో కూడా చాలా జాగ్రత్త వహించి ఇస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తాను. భూమి ఇచ్చేసి ఇక మాకేం సంబంధం లేదన్నట్లు కాకుండా భూమి ఇచ్చేటప్పుడే ఆ పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సిన భూమి ఇచ్చేటప్పుడే మీరు పలానా సమయం లోపల భూమిని మీకు హ్యాండ్ ఓవర్ చేసిన పలానా సమయం లోపల మీరు నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టాలి, మీ ఫైనాన్షియల్ క్లోజర్స్ని పూర్తి చేసుకోవాలి, అదేవిధంగా పలానా సమయం లోపల మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనే లక్ష్యాలు నిర్దేశించి
కొన్ని సమయాల్లో అయితే వారు స్టార్ట్ చేయకపోతే క్యాన్సిలేషన్ చేసిన ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని కూడా క్యాన్సిల్ చేసిన దృష్టాంతాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను మనవి చేస్తాను. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. జగన్కు దమ్ముంటే వైసీపీలోని 5 కాపు నేతలతో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఛాలెంజ్ చేశారు. జగన్ అలా ప్రకటిస్తే తాను వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్ర రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని అన్నారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ పావులుగా వాడుకుంటుందన్న కిరణ్ రాయల్ రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బాధ్యుడిగా చేయడం సరికాదన్నారు. కాపులంతా కలిసి ఈ వైసీపీ పాలేరు కాపులంతా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఏమనంటే వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు. కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం, కాపు ఓటు బ్యాంకుతో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే కడప పులిబిడ్డో పిల్లిబిడ్డో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంటో, ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒకరు నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. అప్పుడు నిజంగా కాపు యువత కూడా ఆలోచిస్తారు, ఓ మన కాపు ముఖ్యమంత్రి అవుతాడేమో అనేసి. చెప్పండి ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని, లేదా ఈ 5 మందిలో లక్కీ టీప్ పెట్టండి ఎవరో ఒకరు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటారు, నేనుంటా అనేసి. లక్కీ టీప్ పెడితే 5 మందిలో ఎవరో ఒకరు గెలిస్తే 1 సంవత్సరం ఒకరు 5 సంవత్సరాలు 5 మంది. ఎందుకంటే మొన్న 2019లో 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఈసారి 5 మంది ముఖ్యమంత్రులు వస్తారు. అంతే, అది మన జగనన్నకే సాధ్యం. 5 మంది ముఖ్యమంత్రులనే 5 మంది కాపులనే పెడతాడు. కాబట్టి ఈ 5 మంది ఎవరు? అంబటి రాంబాబు నేను సీనియరు, నేను మీ నాన్నతో పాటు ఉన్నా అంటాడు. పేరు నాని మా నాన్న మీ నాన్నతో పాటు ఉన్నాడు అంటాడు. ఈయన కదా వాళ్ళ నాన్న వచ్చి అంటాడు. వంగాగీత వచ్చి నేను గతంలో ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో పనిచేసిన అంటాడు. ఈయన నేను మీ నాన్నతో మీ కొడుకు, ఇంకా అవసరం మీ మనవడం మనరాలతో కూడా ఉంటా అంటాడు. ఆయన ఏం మాట్లాడతారు పాప, ఆయనకు అర్థం కాదు. ఇంకా ఉన్నాడు గుడివారు ఆయన, ఇంకా ఉన్నారు కాపులు కొంతమంది మంత్రులు, కాపు కార్డుతో మంత్రుల పదం అనుభవించిన వాళ్ళు. మీలో ఎవరు కాపు ముఖ్యమంత్రి అవుతారో చెబితే వాళ్ళకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తామని ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న. ఇంకేమీ లేదు, వీళ్ళ కోపమే లేదు నాకు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు, కోపమేం లేదు. ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తిరుపతి నుంచి కాపు యువతలం మేము జనసేన పార్టీగా నాయకులుగా పక్కన పెడితే మేమంతా కాపులుగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 5 మందికి మీరు ఎవరో ముఖ్యమంత్రి చెప్పండి రా బాబు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో కాపు కార్డు పేరుతో దోచుకున్నారు వీళ్ళు. 88లో కాపు ఉద్యమం జరిగినప్పుడు వంగవీటి రంగా గారు కాపు ఉద్యమం చేసినప్పుడు 10 లక్షల మంది విజయవాడ సభలో వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కాపుల్లో చిచ్చుపెట్టి కాపుల్ని మొత్తం భాగాలు చేశాడు. అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఆ రోజు కాపులు అదే పనిలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. నేను ఒక నడుతున్నా, ఈ అంబటి కానివ్వండి, ఈ పేరి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు కదా ఈరోజు. మీరు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించిన ఒక్క మాట, నేను కాపుల పక్షాన ఉన్నాను, నేను కాపులను ముఖ్యమంత్రి 5 మందిలో ఎవరినో ఒకరిని చేస్తాను. ఇంక 5 మంది కాకుండా ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు లేరు నాకు తెలిసి. ఇంక 5 మందే. ఈ 5 మందిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తాను, కాపులంతా నా వెంట నిలవమని అడగండి. ఛాలెంజ్. ఈ రాష్ట్రంలో కాపు యువత ఆలోచిస్తారు, కాపు ఓటర్లు ఆలోచిస్తారు. ఒరే ఇదేదో భలే ఉందిరా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే మాట తప్పడు మడమ తిప్పడు చేస్తాడేమో అనేసి ఉన్నారు. ఎటో జగన్మోహన్ రెడ్డి జైలు పోయే అవకాశాలు ఉన్నాయి. ఎటో ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలి, క్యాండిడేట్ కావాలి. ఆ క్యాండిడేట్ ఏదో మా కాపుల్లో 5 మంది సూపర్ మ్యాన్లు సెలెక్ట్ చేయొచ్చు కదా. అందరూ సూపర్ మ్యాన్లే, 5 మంది సూపర్ మ్యాన్లు ఉన్నారు. ఎవరో సెలెక్ట్ చేయండి కాపు నాయకులుగా. వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. తోట త్రిమూర్తులు గారు నిన్న వాళ్ళ ఒక సమావేశం ఏర్పాటు చేసి కాపుల రక్షణ దళ్ళు కావాలంట. ఆయన ఇదే తోట త్రిమూర్తుల మీద శిరోమండలం కేసు పెడితే ఆయన అరెస్ట్ చేస్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.